హాయ్ ఫ్రెండ్స్, హలో. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలనే కోరుకుంటున్నా ఫ్రెండ్స్. నేను వచ్చేసి ఈరోజు పచ్చి కొబ్బరి రోటి పచ్చడి చేస్తాను. మీరు కూడా ట్రై చేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. మనం అన్నం లేకైనా తినచ్చు, దోశ లేకైనా బాగుంటుంది, చపాతీ లేకైనా బాగుంటుంది. సూపర్ ఉంటుంది. ఫస్ట్ జీలకర్ర మెంతులు కరివేపాకు వేయించుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి అవి బాగా వేయించి పక్కన పెట్టేసుకొని మళ్ళీ పచ్చిమిర్చి మనకు తగినన్ని వేయించుకోవాలి. కొంచెం ఆయిల్ వేసేసి వేయించి పక్కకు పెట్టుకోవాలి. మళ్ళీ ఆ తర్వాత వచ్చేసి పచ్చి కొబ్బరి చిన్నగా కట్ చేసుకొని నూనె వేసేసి వేయించుకోవాలి బాగా. ఇంకా ఈ వేయించుకున్న తర్వాత వచ్చేసి టమోటాలు దాంట్లో వచ్చేసి టమోటాలలో చింతపండు, కొత్తిమీర వేసి చింతపండు వేసి బాగా మగ్గించుకోవాలి. మనం టమాటా చట్నీకి ఎలా మగ్గిస్తాం అట్లా మగ్గించుకోవాలి. బాగా మగ్గించుకున్న తర్వాత నేనైతే కూడా మిక్సీకి కొట్టను. ఎప్పుడో ఇంకా దోశకు ఇది మామూలు శనక్కాయలు పచ్చడి తప్పకి ఏది మిక్సీకి ఆడాను. నేను అన్నీ రోట్లోనే నూరుతా. ఆల్మోస్ట్ రోట్లోనే నేను నూరేది. రోట్లో నూరితేనే టేస్ట్ ఉంటుంది. బాగా మగ్గిన తర్వాత బాగా మగ్గించుకున్నాక చింతపండు వేసి మగ్గించుకోండి. మగ్గిన తర్వాత ఏం చేస్తారంటే ఫస్ట్ అయితే ఏంటంటే ఇలా రోట్లో నూరుకుంటే బాగుంటుంది పచ్చడి. చాలామంది మిక్సీకి వేస్తూ అంటారు, నాకైతే ఇష్టం ఉండదు. మా ఇంట్లో మిక్సీకి వేస్తే ఇంకా కొబ్బరి పచ్చడి కానీ ఇలా గోంగూర పచ్చడి కానీ టమోటా పచ్చడి కానీ ఇంకా ఏది అసలు రోట్లో వేస్తేనే తింటారు. మిక్సీకి వేస్తే కూడా ఇంకా అంతే, ఇంకా తినరు. రోట్లోనే నూరుకోవాలి ఆల్మోస్ట్. మీరైతే కామెంట్ చేసేది మర్చిపోకండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నేను కొత్తగా ఛానల్ పెడతాను. అదే అండి, మగ్గించుకున్న తర్వాత మంచిగా అన్నీ వేయించి పెట్టుకున్నా. ఇంకా అన్నీ ఒక దగ్గర తెచ్చి పెట్టుకొని రోట్లో వేసి జీలకర్ర మెంతి నూరుకుంటా. ఫస్ట్ జీలకర్ర మెంతి నూరుకున్నాక ఆ తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటా. బాగా మెత్తగా నూరుకుంటే బాగా సూపర్ ఉంటుంది అబ్బా. మీరు కూడా అలా రోట్లో నూరేది ట్రై చేయండి, ఓకేనా? ఇంకా మిర్చి నూరుకున్నాక కొబ్బరి కూడా మెత్తగా నూరుకోవాలి. నూరుకున్నాక టమోటాలు వేసి టమాటాలు కూడా వేసి మంచిగా నూరుకోవాలి. మళ్ళీ ఉల్లిగడ్డ ఉంటుంది కదా, ఉల్లిగడ్డ వేసేసుకుంటే కూడా పచ్చియే కోసి వేసుకుంటాను నేను. పచ్చి వేసుకుంటే బాగుంటుంది. కొందరేమో తరువాత పెడతారు, నేనైతే ఏం పెట్టను. బాగుంటుంది ఇట్లా చేసుకుంటే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా? బాయ్ అందరికీ.
ఎప్పుడు ఈడప్పుడు ఆటో సౌండ్ చేస్తూ ఉంటాడు.